ఒక విషయం చెప్తాను వినండి. మనం అబ్బాయైనా, అమ్మాయైనా లైఫ్‌లో ఏదైనా అచీవ్ చేస్తే, ఆ అచీవ్‌మెంట్ మన తల్లి చేతిలో పెడితే ఆ హ్యాపీనెస్సే వేరు. అదే హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ మా అర్హాన్‌కి కూడా. వాళ్ళ స్పోర్ట్స్ డే ఉన్నింది. అప్పుడు నేను, అన్వర్ జాన్ అండ్ ఆమిర్ వాళ్ళ స్కూల్‌కెళ్ళాము టు విట్‌నెస్ అర్హాన్స్ స్పోర్ట్స్ డే. తను పార్టిసిపేట్ చేసిన డ్రిల్ కానివ్వండి, ఆర్ తను పార్టిసిపేట్ చేసిన రేసెస్ కానివ్వండి, అవన్నీ చూడడానికి మా చిన్నోడు వాళ్ళ అన్న స్కూల్‌కి బయలుదేరి వచ్చేసాడు. ఇట్ వాస్ అ వెరీ స్పెషల్ డే ఆఫ్‌కోర్స్. అండ్ అక్కడ మూలకి టెంట్ ఉంది కదా! ఆ టెంట్‌లో పిల్లలందరూ కూర్చున్నారు. ఈలోగా పక్కనున్న బాస్కెట్‌బాల్ కోర్ట్‌లో పెద్ద పిల్లలు ఆడుతుంటే, నేను సడెన్‌గా ఫ్యూచర్‌లోకెళ్ళిపోయా. ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే మా అర్హాన్ కూడా ఇలా ఆడుతూ ఉంటాడు. ప్రాబబ్లీ ఆ టైం కల్లా ఇప్పుడు ఎంత తను మమ్మా, మమ్మా అని నా వెంట తిరుగుతున్నాడో, అప్పుడు ఫ్రెండ్స్ అని వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. నేను వచ్చినా, రాకపోయినా తనకి ఫరక్ పడుతుందో లేదో తెలీదు. అందుకే ఇప్పుడు ఈ మూమెంట్స్‌ని ఎంత కుదిరితే అంత ఎంజాయ్ చేయాలి. ఎంత కుదిరితే అంత లివ్ చేయాలి. ఎంత కుదిరితే అంత మెమరీస్ క్యాప్చర్ చేయాలి. ఇక్కడ వాళ్ళందరూ యాస్ ఎ క్లాస్ అలా లైన్‌గా వెళ్తుంటే డ్రిల్ చేసుకుంటూ, అప్పుడు మా నాన్న నన్ను చూసిన వెంటనే సిగ్గుపడుతూ మొహం దాచుకుంటూ అటువైపు తిరిగేశాడు. అండ్ టు సీ ఆల్ ది కిడ్స్ స్టాండ్ టుగెదర్ అండ్ ఇంతమంది క్రౌడ్‌లో అర్హాన్ నన్ను స్పాట్ చేసిన తర్వాత ఆ సిగ్గుపడుతున్నదంతా చూసి ఐ వాస్ లిటరల్లీ ఓవర్‌జాయ్డ్. ఇవన్నీ కూడా ఇంక కొన్ని సంవత్సరాలే. ఆ తర్వాత పెద్దగయిపోతాడు. అండ్ ఈ సిగ్గుపడడం కానీ, ఆ చిన్ని చిన్ని చిరునవ్వులు కానీ ఇవన్నీ ఉండవు. మమ్మా నువ్వు లేకుండా నేను ఉండలేను అనే మా అర్హాన్ ఎప్పుడు మమ్మీ కొంచెం నాకు స్పేస్ ఇవ్వు అని చెప్తాడో అని భయంగా ఉంది. బట్ దట్ ఈస్ హౌ లైఫ్ ఇస్. నేను అలానే మా మమ్మీ కావాలి, కావాలి అనుకున్నాను. పెద్దగా అవుతున్న కొద్దీ మమ్మీ ఐ వాంట్ మై ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్‌తో తిరుగుతాను అన్నాను. అండ్ ఇప్పుడు నేనొక తల్లినయిన తర్వాత మా మమ్మీని ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మిస్ చేస్తూ ఉంటాను. అంతగా మనం తల్లిని వాల్యూ చేస్తాం. ప్రాబబ్లీ లైఫ్‌లో ఆ చిన్న ఫేజ్ అనేది వస్తుంది. అప్పుడే మనకి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అని మనం తిరుగుతుంటాం. ఆ తర్వాత ఇంకా మా తల్లి, మా పిల్లలు ఇదే మన ప్రపంచం. ఒకటి చెప్తాను వినండి. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఎవరికైనా తల్లి అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా సరే ఒకవేళ మీ హస్బెండ్ వాళ్ళ తల్లికి దగ్గరవుతుంటే అది చూసి జెలస్ అవ్వకండి. బికాజ్ మీరు కూడా మీ తల్లిని అంతగానే ప్రేమిస్తారు కదా! జస్ట్ బికాజ్ మనం ఆడపిల్లలం అండ్ వాళ్ళు మగపిల్లలు దట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు వాళ్ళ మదర్‌ని కాకుండా మనల్ని ప్రేమించాలి అని. కదా! మనం ఎంతగా మన మదర్‌ని ప్రేమిస్తామో వాళ్ళు కూడా వాళ్ళ మదర్స్‌ని అంతగానే ప్రేమిస్తారు. ఎప్పుడైనా తల్లి తల్లే. అది ఎవరికైనా ఎలాగైనా. దీంతో ఎంతమంది అగ్రీ అవుతారో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మళ్ళీ కలుస్తానే. బాయ్ గాయ్స్.